కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేడుకులవుతారు. अरविंद धर्मपुरी जो कहते हैं वो करते हैं. జాతీయ పసుపు బోర్డు కేంద్ర కార్యాలయాన్ని మన ఇందూరులో ఈ నెల 29న కేంద్ర హోంశాఖ మంత్రులు శ్రీ అమిత్ షా గారు ప్రారంభించనున్న శుభ సందర్భంలో తెలంగాణ రైతన్నలందరికీ ఇదే మా ఆహ్వానం. రైతు ఐక్యవేదిక. మోదీ మేక్ ఇన్ ఇండియా అట్టర్ ఫ్లాప్. ఇది రాహుల్ గాంధీ తరచూ చెప్పే మాట. మొన్నటికి మొన్న ఢిల్లీలోని ప్రముఖ ఎలక్ట్రానిక్ మార్కెట్ నెహ్రూ ప్లేస్లో పర్యటించిన ఆయన మళ్ళీ అదే మెసేజ్ ఇవ్వడానికి నానా తంటాలు పడ్డారు. ఓ మొబైల్ షాప్లో పనిచేసే ఇద్దరు టెక్నీషియన్లతో ముచ్చటించారు. రోజుకి ఎంత పని చేస్తారు, ఎంత సంపాదిస్తారు అనే ప్రశ్నలు వేసి అక్కడికక్కడ మేక్ ఇన్ ఇండియా ఫెయిల్ అని తేల్చేశారు. మోదీ నినాదాలు ఇవ్వడంలోనే మాస్టర్, పరిష్కారాలు చూపడంలో కాదు అంటూ విమర్శలు చేశారు. మేక్ ఇన్ ఇండియా స్కీమ్ వల్ల భారత్ ఏం బాగుపడిందంటూ తనదైన స్టైల్లో నిర్వేదం వ్యక్తం చేశారు. తయారీ రంగం కనిష్ట స్థాయికి పడిపోయిందని, చైనా నుంచి దిగుమతులు పెరిగిపోయాయని తన ఎక్స్ అకౌంట్లో రాసుకొచ్చారు రాహుల్ విమర్శలపై బీజేపీ కూడా కౌంటర్ అటాక్ చేసింది. అసలు మేక్ ఇన్ ఇండియా గురించి మీకు తెలుసా అంటూ మండిపడింది. బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవ్య రాహుల్ విమర్శలపై ఘాటుగానే స్పందించారు. రాహుల్ చెప్పేదంతా అవుట్డేటెడ్, తప్పుడు సమాచారమని కౌంటర్ ఇచ్చారు. ఆయన చెప్పిన దాంట్లో ఎలాంటి నిజం లేదంటూ ఎక్స్లో కౌంటర్ ఇచ్చారు. నిజానికి మేక్ ఇన్ ఇండియా వల్లే దేశంలో తయారీ రంగం పుంజుకుందన్నారు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ రంగాన్ని నిలబెట్టిందే మేక్ ఇన్ ఇండియా అన్నారు మాలవ్య. మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్లో భారత్ ఇప్పుడు ప్రపంచంలోనే 2వ స్థానంలో ఉందన్నారు. 2014లో కేవలం 2 తయారీ యూనిట్ల నుండి 300 కంటే ఎక్కువ యూనిట్లకు విస్తరించినట్టు చెప్పారు. నేడు భారత్ 3,90,000 కోట్ల ఎగుమతులు చేస్తోందంటూ రాహుల్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మాలవ్య. ఇక అమ్మకాల విషయానికి వస్తే భారత్లో అమ్ముడైన మొబైల్ ఫోన్లలో 99.2% ఇప్పుడు భారత్లోనే తయారవుతున్నాయి. ఇది 2014-15లో కేవలం 26%గా ఉండేదని అమిత్ మాలవ్య చెప్పారు. అంతేకాదు పిఎల్ఐ పథకం ఎలక్ట్రానిక్స్ రంగంలో 139,670 ప్రత్యక్ష ఉద్యోగాలను సృష్టించిందన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు $38 బిలియన్ దాటిందని, ఇది గత సంవత్సరంతో పోలిస్తే 32% పెరుగుదలను సూచిస్తుందని కూడా ఆయన చెప్పారు. అంతేకాదు ఎలక్ట్రానిక్స్ రంగంలో 2023-24లో 180,000 కొత్త కంపెనీలు నమోదైనట్టు చెప్పారు. ఎలక్ట్రానిక్స్ రంగంలో భారత్ మొత్తం ఉత్పత్తి 2026 నాటికి $300 బిలియన్ చేరుకుంటుందనే అంచనాలున్నాయని అమిత్ మాలవ్య అన్నారు. రాహుల్ గాంధీ చూపిస్తున్న పాత సమాచారం, తప్పుడు లెక్కలు రియాలిటీకి చాలా దూరంగా ఉన్నాయని విమర్శించారు. ఇండియా ఈజ్ బిల్డింగ్, ఇండియా ఈజ్ గ్రోయింగ్, ఇండియా ఈజ్ లీడింగ్ అంటూ రాహుల్కు గట్టిగా కౌంటర్ ఇచ్చారు మాలవ్య. నిజానికి మేక్ ఇన్ ఇండియా భారత ఆర్థిక పురోగతికి ఇంజిన్లా పనిచేసింది. 10 సంవత్సరాల కాలంలో మారిన గణాంకాలే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఈ సందర్భంగా అతి ముఖ్యమైన 10 రంగాల్లో భారత్ సాధించిన విజయాలు, గణాంకాలను ఓసారి చూద్దాం. ఎలక్ట్రానిక్స్ రంగాన్ని తీసుకుంటే మాలవ్య చెప్పిన లెక్కలు దాదాపుగా సరిపోలుతున్నాయి. మిగతా రంగాల్లో మేక్ ఇన్ ఇండియా గణాంకాలను కూడా ఓసారి చూద్దాం. రక్షణ రంగాన్ని తీసుకుంటే ఈ రంగంలో భారత్ చెప్పుకోదగ్గ పురోగతిని సాధించింది. 2014లో 4,312 కోట్లుగా ఉన్న డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ 2024లో 88,319 కోట్లకు చేరాయి. రక్షణ, ఏరోస్పేస్ ఎగుమతులు 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఆల్ టైమ్ హైకి చేరుకుంది. 2024 ఆర్థిక సంవత్సరంలో రక్షణ ఎగుమతుల ఆథరైజేషన్లు కూడా 1,507కు పెరిగాయి. ఇది రక్షణ ఉత్పాదక రంగంలో భారతదేశానికి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరుగుతోంది అనడానికి నిదర్శనమంటున్నారు రక్షణ రంగ నిపుణులు. మర్చెంటైజ్ ఎగుమతుల విషయంలో కూడా మునుపెన్నడూ లేని విధంగా ప్రగతి కనిపిస్తోంది. 2013-14 సంవత్సరాల మధ్యకాలంలో $314 బిలియన్ ఉన్న వాణిజ్య ఎగుమతులు 2023-24 వచ్చేసరికి $437 బిలియన్ చేరుకున్నాయి. ఈ రంగంలో గత దశాబ్ద కాలంగా నిలకడైన అభివృద్ధి నమోదు చేస్తోంది భారత్. ఇక ఫార్మా రంగంలోకి వస్తే భారత్ గణనీయమైన ప్రగతిని సాధించింది. 2024-25లో ఎగుమతులు $3,000 కోట్ల దాటాయి. 2013-14లో 90,415 కోట్లుగా ఉన్న ఫార్మా ఎక్స్పోర్ట్స్ 2022-23లో 2,04,110 కోట్లకు చేరాయి. ఇక ఇంజనీరింగ్ సెక్టార్లో ఎగుమతుల విలువ
2013-14లో $62.26 బిలియన్ ఉండేది. 2023-24 సంవత్సరంలో భారతదేశపు ఇంజనీరింగ్ వస్తువుల ఎగుమతుల విలువ $109.32 బిలియన్ చేరింది. 10 సంవత్సరాల వ్యవధిలో అది 75.58% పెరిగిందన్నమాట. ఇది ఖచ్చితంగా మేక్ ఇన్ ఇండియా పథకం విజయవంతం అయింది అనడానికి ఓ నిదర్శనం. పరిశ్రమలకు విధానపరమైన మద్దతు ఇస్తే ఫలితం ఎంత సానుకూలంగా ఉంటుందో నిరూపించిన సందర్భం. దేశానికి ఆయువు పట్టైన వ్యవసాయ రంగానికి సంబంధించిన గణాంకాలను ఒకసారి చూద్దాం. 2013-14లో అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్ $22.70 బిలియన్ కాగా 2023-24లో $48.15 బిలియన్ చేరింది. 2022-23లో అత్యధికంగా పెరిగి $53.01 బిలియన్ నమోదైంది. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల్లో ఇప్పటి వరకు అదే ఆల్ టైమ్ హై. బియ్యం, మసాలా దినుసులు, కాఫీ వంటి వాటికి డిమాండ్ బాగా పెరగడంతో ఈ పెరుగుదల సాధ్యమైంది. ప్రస్తుతం భారత్ వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల్లో ప్రపంచంలోనే అగ్రస్థాయిలో ఉన్న దేశాల్లో ఒకటి. ఆటోమొబైల్ రంగంలో కూడా ఎగుమతులు గణనీయంగా పెరిగాయి. 2013-14లో మన దేశం నుంచి జరిగిన ఆటోమొబైల్ ఎగుమతులు 5,50,000 యూనిట్లు మాత్రమే. 2024-25కు వచ్చేసరికి ఆ సంఖ్య 53,60,000 యూనిట్లకు పెరిగింది. అంటే ఒక్క ఏడాదిలోనే 8,60,60,000కు పైగా పెరిగింది. అంటే గత 10 ఏళ్లలో 10 రెట్లకు పైగా పెరుగుదల నమోదైందన్నమాట. ఇక స్టార్టప్ సంస్థల విషయంలో భారత్ దూసుకుపోతోంది. ముఖ్యంగా అంతరిక్ష స్టార్టప్ల విషయంలో భారత్ గణనీయమైన గణాంకాలు నమోదు చేసింది. ఈ రంగంలో 2014 నాటికి ఒకే ఒక స్టార్టప్ అవతరించింది. 2023లో ఆ సంఖ్య 189కి చేరింది. నిజానికి భారత అంతరిక్ష అంకుర సంస్థల రంగం గత దశాబ్దంలోనే మొదలైంది. ఈ రంగంలో పెట్టుబడులు కూడా $124.7 మిలియన్ మేర పెరిగింది. 2023లో రూపొందించిన స్పేస్ పాలసీ అంతరిక్ష కార్యకలాపాల్లోని అన్ని విభాగాల్లోనూ ప్రైవేటు కంపెనీలు క్రియాశీలకంగా పాల్గొనడానికి వీలు కల్పించింది. ఫలితంగా ఎన్నో స్టార్టప్ కంపెనీలు సొంతంగా ఉపగ్రహాలను తయారు చేస్తున్నాయి. నిర్మాణ రంగంలో కూడా భారత్ అభివృద్ధి సాధించింది. ఈ రంగానికి ఆయువు పట్టు లాంటి సిమెంట్ రంగానికి సంబంధించిన గణాంకాలను ఒకసారి చూద్దాం. సిమెంట్ పరిశ్రమ భారత్లో నిర్మాణ రంగానికి, రియల్ ఎస్టేట్ రంగానికి వెన్నెముక లాంటిది అని చెప్పొచ్చు. 2013-14 సంవత్సరంలో భారత్లో 256 మిలియన్ టన్నుల సిమెంటు ఉత్పత్తి జరిగింది. 2023-24 సంవత్సరంలో సిమెంటు ఉత్పత్తి 427 మిలియన్ టన్నులకు పెరిగింది. అంటే దశాబ్ద కాలంలో 67% పెరుగుదల కనిపించింది. ప్రస్తుతం భారతదేశం సిమెంటు ఉత్పత్తిలో ప్రపంచంలోనే 2వ స్థానంలో ఉంది. అంతేకాదు ఇప్పుడు దేశంలో 622 మిలియన్ టన్నుల సిమెంటును ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. ఇక బొమ్మల తయారీ రంగం విషయానికి వస్తే 2014-15లో ఈ పరిశ్రమ విలువ $96.17 మిలియన్ ఉంటే 2022-23 నాటికి $325 మిలియన్ చేరింది. ప్రస్తుతం దేశంలోకి బొమ్మల దిగుమతులు 52% తగ్గాయి. అదే సమయంలో ఎగుమతులు 239% పెరిగాయి. బొమ్మల తయారీకి ఉపయోగించే వస్తువులను స్థానికంగా సేకరించడం అనేది 33% నుంచి 88%కి పెరిగింది. ఇక దేశీయంగా బొమ్మలు తయారు చేసే ఉత్పాదనా కేంద్రాలు రెట్టింపు కంటే ఎక్కువయ్యాయి. నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ టాయ్స్ వంటి భారత ప్రభుత్వపు పథకం అమలు కారణంగా బొమ్మల తయారీదారుల సంఖ్య కూడా ప్రతి ఏటా 10% చొప్పున స్థిరంగా పెరుగుతోంది. ఇలా అన్ని రంగాల్లో మేక్ ఇన్ ఇండియా తనదైన ముద్ర వేస్తోంది. భారత ఆర్థిక ప్రగతికి చేదోడుగా నిలుస్తోంది. ప్రపంచంలో భారత్ను బలమైన ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దుతోంది. దశాబ్ద కాలంలో 10 అతి ముఖ్యమైన రంగాల్లో భారత్ సాధించిన ప్రగతే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అయినప్పటికీ రాహుల్ గాంధీ పదే పదే మేక్ ఇన్ ఇండియాపై విమర్శలు గుప్పిస్తూ ఉంటారు. రాజకీయ విమర్శలు చేయడం వరకు ఓకే, కానీ వాస్తవ గణాంకాలను తప్పుగా చూపిస్తూ దేశ ప్రజల్ని తప్పుదారి పట్టించేలా ప్రవర్తించడం ఏమాత్రం హర్షణీయం కాదు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేడుకులవుతారు. अरविंद धर्मपुरी जो कहते हैं वो करते हैं. జాతీయ పసుపు బోర్డు కేంద్ర కార్యాలయాన్ని మన ఇందూరులో ఈ నెల 29న కేంద్ర హోంశాఖ మంత్రులు శ్రీ అమిత్ షా గారు ప్రారంభించనున్న శుభ సందర్భంలో తెలంగాణ రైతన్నలందరికీ ఇదే మా ఆహ్వానం. రైతు ఐక్య వేదిక. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.